సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని కావలికి చెందిన సిపిఎం నేత పెంచలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికులతో కలిసి ఆర్డీఓ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని ఆర్డీఓకు తెలిపారు. అనంతరం పెంచలయ్య మాట్లాడుతూ కష్టపడి పారిశుధ్య పనులు చేస్తున్న వారికి తగిన గుర్తింపు లభించడం లేదన్నారు. ప్రతి కార్మికుడికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని కోరారు. రోజువారీ కార్మికులకు అన్యాయం జరిగితే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. దినసరి కూలీలుగా సుమారు 9, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నారు. అయితే పనులు ఎక్కువ, వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు తక్కువగా పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది అయితే 10 సంవత్సరాలుగా సుమారు 10 సంవత్సరాల పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది మన కరోనా టైంలో చేసిన వాళ్ళు ఉన్నారు, కరోనాకు ముందు టైంలో చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి పట్టణంలో సుమారు 80 మంది పైబడి దినసరి కూలీలుగా పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తక్కువ జీతాలు, నెలసరి వచ్చేసరికి 10,000 కూడా సక్రమంగా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు. వీళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఎవరు చేయలేనటువంటి పనులు కూడా దినసరిగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నటువంటి కార్మికులకి వేతనాలు పెంచకపోవటం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకపోతే అధికారులైనా వాళ్ళకి పనికి తగినటువంటి వేతనాన్ని ఇవ్వాలా. ఇది వేతనం ఇవ్వకుండా తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ పనులు చేయించడం అనేది ఇది సరైనటువంటి పద్ధతి కాదు, సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని ఇవ్వాలి. ఈరోజు కావలి ఆర్డీఓ గారిని, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్డీఓ గారిని కలిసి వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ కూడా చెప్పాం. వేతనాలు పెంచాలని చెప్పాం. ఖచ్చితంగా కనీస వేతనాలు ఇవ్వాలి. ఆ పద్ధతిలో కనీస వేతనాలు ఇవ్వకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం మున్సిపల్ అధికారుల్ని, కనీసం దశల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది కార్మికుల్ని అవుట్ సోర్సింగ్లో పనులు చేయనటువంటి వాళ్ళని కూడా కావలిపట్నంలో నియమించినటువంటి పరిస్థితి ఉంది. పనులు చేసేటువంటి వాళ్ళు మాత్రం డైలీలుగానే వాళ్ళు అట్లే ఇబ్బందులు పడతానే పనులు చేస్తూ ఉన్నారు. పనులు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని అధికార పలుకుబడి, రాజకీయ నాయకులు పలుకుబడి చేసి ఈరోజు అవుట్ సోర్సింగ్లో చాలామంది పనులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది రాజకీయ నాయకులకు కూడా ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఖచ్చితంగా కష్టపడి పారిశుద్ధ్య పనులు చేసే వాళ్ళని అవుట్ సోర్సింగ్లో పెట్టుకోవాలి. అట్లా కాకుండా మున్సిపల్ అధికారులు ఏం చెబుతున్నారంటే, ఏంది సార్ పనులు చేసే వాళ్ళని అవుట్ సోర్సింగ్లో పెట్టుకోవాలి కదా, మరి పనికి తగినటువంటి వేతనాలు ఇవ్వాలి కదా అంటే అధికార పార్టీ సాయి చూపిస్తారు. అధికార పార్టీ చాయ్ చూపించి అధికార పార్టీ చెప్పి అధికార పార్టీ పెట్టుకోమన్న వాళ్ళు పెట్టుకుంటే, మరి ఈరోజు కష్టకాలంలో పనులు చేసిన వాళ్ళు, సంవత్సరాల తరబడి పారిశుద్ధ్య పనులు చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే సమాధానం ఉండదు. కాబట్టి ఇది మున్సిపల్ అధికారులకు కూడా సరైనటువంటి పద్ధతి కాదు, పరిపాలించే వాళ్ళకి పద్ధతి కాదు, రాజకీయ నాయకులకు పద్ధతి కాదు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉండాలి. శ్రమకు తగినటువంటి వాళ్ళే పారిశుద్ధ్య పనులు చేసేటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉండాలి. ఈ పద్ధతి, ఈ విధానాన్ని కొనసాగించాలని సిఐటిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలా కానీ కార్మికులకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అధికారులకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.